సిటీ కేబుల్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలతో నేటి సిటీ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్లైన్ ఆధ్వర్యంలో జిల్లాలలో బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలల హక్కులపై అవగాహన పోస్టర్లను డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ హక్కుల పట్ల బాలల్లో అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తున్న గ్రామంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వీటిని అరికట్టాలంటే బాలల హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాల్లో బాలల హక్కులు, చట్టాల పట్ల చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీసీపీ సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రఫ్ఖాన్ మాట్లాడుతూ బాలలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే 1098 నంబర్కి కాల్ చేయాలని సూచించారు. బాలలను చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని, బాల్య వివాహాలు చేయవద్దని, బాలలను పనుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ కాజామియా, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఆనంద్, విజ్ఞప్తి మేరకు మా ఆఫీసులో ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 బాలల హక్కుల వారోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి దాని మీద ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చైల్డ్ లైన్స్ దోస్తి, తర్వాత విలేజెస్లో కూడా బాలల హక్కులు ఏమున్నాయి, బాలలకు ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది, తర్వాత బాల్య వివాహాలని మనం నిరోధించాలని దాని మీద ఒక పాంప్లెట్ కూడా తీసి ప్రతి విలేజ్లో ఈ రోజు నుంచి వీళ్ళు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా మన ఏరియాలో మంచిర్యాల జిల్లా అంటే కంపారిటివ్లీ ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల డెవలప్ అయినా కూడా విలేజెస్లో ఇంకా చాలామందికి చిన్నపిల్లలు కూడా మ్యారేజ్ చేస్తారు. తర్వాత చాలామంది స్కూల్స్ పంపరు. చాలామంది ఇప్పుడు మాకు ఇప్పుడు రిపోర్ట్ అయ్యే కేసులలో ఎక్కువ చూసుకున్నా కూడా అన్నీ ఈ పోక్సో యాక్ట్లు అంటే చిన్నపిల్లలు బాలలకు తెలియదు, వాళ్ళకి తెలియక వాళ్ళ సంబంధించిన చుట్టాలు కానీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళని లైంగికంగా కూడా వాళ్ళని హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఒక వారం రోజులు వీళ్ళు వారోత్సవాలు స్టార్ట్ చేసినారు. దానికి నేను ముఖ్యంగా రఫూఫ్ ఖాన్ గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు వాళ్ళతో కూర్చొని కొద్దిగా నేను చర్చించాను. చాలామంది ఎంప్లాయీస్ దీంట్లో అంగన్వాడీ టీచర్ కాడి నుంచి పైదాకా దగ్గర ఈ జిల్లాలో 2000 మంది దీని కింద పనిచేస్తున్నారు. పబ్లిక్కి చాలామందికి అవగాహన లేదు. అందుకోసం ఈ ప్రోగ్రాం వల్ల అందరికి అవగాహన చేసుకొని డెఫినెట్గా వాళ్ళ హక్కులు సాధించుకొని వాళ్ళందరూ కూడా మంచి గవర్నమెంట్ సేవలు పొందాలని కోరుతున్నాను. మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో బాలల వారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు పిల్లలందరూ కూడా ఈరోజు బాలల వారోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎవరైతే స్పెషల్ కేజీబీ స్కూల్స్లో పిల్లలను కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళని ఇక్కడ డీసీపీ గారి చేతుల మీదకి వాళ్ళకు అప్రిసియేషన్ ఇప్పించడం జరిగింది. మరి అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు ఏంటంటే పిల్లలకు 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఎక్కడైనా ఇమ్మీడియట్లీ ఆ నెంబర్కి కాల్ చేస్తే మా యూనిట్ వాళ్ళు వచ్చి వాళ్ళను సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలను ఎట్టి పరిస్థితులు కూడా పనిలో తీసుకోవద్దు, బడికి పంపించాలి. మరి బాల్య వివాహాలు కూడా చేయకూడదు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి మాత్రమే వివాహాలు చేయడం ఉత్తమము. మరి అందరినీ కూడా పిల్లల్ని వాళ్ళను ఒక చదువుతో పాటు ఆటలలో కూడా అన్నింటిలో కూడా ముందు రాణించాలి. మరి అందరూ కూడా మన జిల్లా వాసులు ముఖ్యంగా మనవి చేయడం ఏమిటంటే పిల్లలను పనులు కాకుండా బడిలో ఉంచాలి. అందరిని కూడా మంచిగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈనాడు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్, డోర్ పోస్టర్స్, పాంప్లెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చైల్డ్ లైన్ 1098 నంబర్ ద్వారా జిల్లా లోపల దాదాపు వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి 1100 కాల్స్ వచ్చినాయి. వారికి ఒక 100 మందికి రీహాబిలిటేషన్ కానివ్వండి, షెల్టర్స్ కానీ చేయడం జరిగింది. మిగతా వారికి అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ముఖ్యంగా సమాజం లోపల మనందరి బాధ్యత ఏంటంటే ఈ చైల్డ్ లైన్ 1098 నంబరు ఎవరైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 0 to 18 years పిల్లలకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో, లేకుంటే వాళ్ళు కర్మాగారాల్లో పనిచేస్తున్నా, టీ కొట్లలో పనిచేస్తున్నా కూడా కనీస బాధ్యతగా మనం ఈ నంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళకు వచ్చి వీళ్ళు రిసీవ్ చేసుకొని ఆ పిల్లానికి కావాల్సిన ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఆయన పర్సనల్గా ఏమన్నా
ఇబ్బందులు ఎవరితోనంటే అమ్మాయిలకు ఏమైనా వేధింపులు గురైనా కూడా వీళ్ళు వచ్చి పోలీస్ సహకారం కానివ్వండి ఆల్ డిపార్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు కోఆర్డినేట్ చేసి చేసుకుంటారు. కాబట్టి మన బాధ్యతగా మనము 109 నంబర్ని ఖచ్చితంగా మన యొక్క వాడుకొని పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా దిద్దడంలో మన సమాజంలో మన పాత్ర ఎంతైనా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సర్వీసెస్ అనేటి ఇవాళ వీళ్ళు టేక్ఓవర్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో 67వ అఖిల భారత సహకార సంఘ వారోత్సవాలను ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిర్యాని పిఎస్సిఎస్ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్ చుంచు శ్రీనివాస్ సహకార సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలతో ఏర్పడిన కార్పొరేట్ బ్యాంక్ దశల వారీగా నిలబడిన నూతన బ్యాంక్ అని తెలిపారు. తిర్యాని మండలంలో బ్యాంకు ప్రారంభించి 15 నెలల కాలం గడిచిందని, ఇందులో 1200 మంది ఖాతాదారులు ఉండగా ఈ సంవత్సరం రైతు రుణాలను 2,50,00,000 అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్పొరేటు రైతు సంక్షేమం కోసమే కాకుండా తమ బ్యాంకు ద్వారా వ్యాపార రుణాలను 1,50,000 రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. వచ్చే వ్యవసాయ ఖరీఫ్ సీజన్లో 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 3 లక్షల రూపాయల రైతు రుణాన్ని తమ బ్యాంకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రబీ సీజన్లో కూడా తమ బ్యాంకు రైతులకు రుణాలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాని జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, తిర్యాని గ్రామ సర్పంచ్ కొర్వత సింధూజ తిరుపతి, ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి మధుకర్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్ పంకజ్, సహకార సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత సహకార వారోత్సవాలు ప్రతి నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు 7 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఏం చేసిందో ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. నేటి నుండి 20వ తేదీ వరకు కంటిన్యూగా ఉంటాయి. అంటే ఇంతకుముందు సహకార వారోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు, అంటే సహకార సంఘాల్లో బలోపేతం చేయడానికి, సహకార సంఘంలో మేము ఏమేమి చేసాం అభివృద్ధి గురించి, రైతులు రుణాలు ఎట్లా వినియోగించుకోవాలి, రైతులు పంటలు పండించాలని ఎట్లా పెట్టాలని దాని మీద ఉంటుంది ఈ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖారం చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన రోఫ్ లైటింగ్ సిస్టమ్ను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని వివిధ కూడళ్లలో డివైడర్ల మధ్యలో స్తంభాలకు రోప్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీలోని పలు ప్రదేశాల్లో పచ్చదనం పెంపొందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పట్టణం సుందరవంతంగా ఉండే దిశగా ఈరోజు ముఖారం చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు గతంలో సెంట్రల్ లైటింగ్ మన ఎల్ఈడి లైట్ అమర్చి ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం. మంచిర్యాల పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఉన్న ప్రాంతాలలో అది కాలేజీ రోడ్ కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, పాత మంచిర్యాల కావచ్చు, ఈరోజు ముఖారం చౌరస్తా కావచ్చు, రేపేమో ఐబీ నుంచి అప్ టు డీసీపీ ఆఫీస్ వరకు కూడా మధ్యాహ్న మిడ్ లైఫ్ అనుకుని ఇవన్నీ ప్రాంతాలలో డివైడర్ నుండి లైటింగ్ ఉన్నది. ఇది దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచి ఆలోచన అవడం జరిగింది. హైదరాబాద్లో 1 year కింద పెట్టడం జరిగింది. కావాలని తప్పడితే మేము ఏం చేయలేము, చిన్న దాన్ని కూడా ఇతర డిఫరెన్స్ పొలిటికల్ పార్టీసు మరి దాన్ని ఏలంతా ఏదో కొండంత చేసే దిశగా చూస్తున్నాం. మేము పూర్తిగా ప్రజలకు జవాబుదారుగా ఉన్నాం. ప్రతి పనిలో పూర్తిగా జవాబుదారుగా ఉన్నాం. మేము చేసే పని ప్రజలు ఆమోదయోగ్యం చేసే దిశగా మేము ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదన్న సంగతిలో చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాలు చెప్తున్నాం. మేము అవినీతికి ఆమోద దూరం ఉంటాం. ఎక్కడ అవసరం పడి అక్కడ మేము పనిచేస్తాం. ఎవరైనా ఆ పని మాత్రం తీసుకోండి, ఎవరికి అవసరం పడి ఆ పని తీసుకోండి. ఖచ్చితంగా మీకు న్యాయబద్ధమైన పనిలో మేము ఎప్పుడు వెనుకంజ ఏమన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. మొదటగా దీపావళి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్. అదేవిధంగా ఈనాడు ముఖరం చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏదైతే ఎల్ఈడి రోప్ లైట్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవ ఎమ్మెల్యే మన నాయకులు దివాకర్ రావు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ముఖేష్ గౌడ్ గారు, ఈ ప్రాంత కౌన్సిలర్
సఫీనా సుల్తానా గౌస్ గారు, అదేవిధంగా నడ్పిల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయరావు గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్, మంచాలపట్నంలో ఉన్న ఈ సెంటర్ లైటింగ్ ఏదైతే ఎల్ఈడి రోప్ లైట్స్ పెట్టడం వల్ల ఒక అందంగా ఉంటుంది మంచాలపట్నం అనేది వారి ఆలోచన మేరకే దాదాపుగా మరి ఒక 75% పోల్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు కూడా మరి కొన్ని ఐబీ నుంచి ఎంసీసీ వరకు, అదేవిధంగా ఫ్లైఓవర్ వరకు, అదేవిధంగా నిర్మల్ రోడ్లో కొన్ని పోల్స్ కూడా ఐబీలో రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మిగిలిన పోల్లో ఉంటుంది. మరి మిడి లైఫ్, అదేవిధంగా పాతమంచల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్, కాలేజ్ రోడ్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్ల మరి పెట్టుకోవడం జరిగింది. దేదీప్యమైన మంచిర్యాలపట్నం ఒక సుందర వందనంగా కనపడడానికి ఒక సుందరీకరణలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నవభారత నిర్మాత భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్లో నెహ్రూ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి నెహ్రూ ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవం పేరుతో వ్యవసాయ రంగంకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఆధునిక దేవాలయాల పేరిట ఎన్నో ప్రాజెక్టులు కట్టి సాగు త్రాగునీరు సమస్య తీర్చారని, అలీనోద్యమం పేరుతో అన్ని దేశాలను ఏకం చేసి భారతదేశాన్ని సర్వసత్తాక దేశంగా తీర్చిదిద్దారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన ఘనత కూడా నెహ్రూ గారికి దక్కుతుంది. మనకు స్వాతంత్రం వచ్చిన రోజు దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉండే. అప్పుడు అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకోవడం, ఇతర దేశాల నుండి మనం తిండి గింజలు దిగుమతి చేసుకునే పరిస్థితి. హరిత విప్లవం పేరుతోని దేశంలో వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేసి ఆధునిక దేవాలయాల పేరుతో బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి దేశానికి సాగునీటి సమస్య, తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత నెహ్రూ గారిది. అలాగే నెహ్రూ గారి హయాంలో దేశం ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందింది. అలాగే ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఎంతోమందికి ఉపాధి అనేది కల్పించడం జరిగింది. పారిశ్రామికంగా కూడా దేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే భారతదేశం ఆ రోజు ఎన్నో రోజులు విదేశీ పాలనలో ఉన్న దేశం ప్రత్యేకతని చాటుకోవడం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం ఆ రోజు అలీనోద్యమం పేరుతోనే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఏకం చేసి భారతదేశాన్ని ఒక సార్వభౌమ శక్తిగా కూడా ప్రపంచ ప్రజల ముందు, దేశాల ముందు నిలబెట్టిన ఘనత కూడా నెహ్రూ గారిది. అంటే మూడవ ప్రపంచ దేశాల యొక్క వాణిని బలంగా కూడా వినిపించి మేము ఒక అజేయమైన శక్తి అని చెప్పేసి కూడా నెహ్రూ గారు ప్రపంచ దేశాలు, ఆ రోజు 2 సూపర్ పవర్స్ ఉండేవి, అమెరికా, రష్యా, వాటితో సమానంగా మేము కూడా ఉన్నాము అని వాళ్ళ అభివృద్ధి చెందుతున్న దేశాల ఉనికిని కూడా ఆయన చాటి చెప్పారు. భారతదేశ ఘనతని ప్రపంచ దేశాల ముందు కీర్తి పతాకాన్ని ఎగిరేసిన మహానుభావుడు నెహ్రూజీ. వారి జయంతి సందర్భంగా వారిని సంస్కరించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఈరోజు వారి నివాళులు అర్పిస్తూ కూడా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.